digits that when divided by 2, 3, 4, 5, 6, 7 leaves a remainder 1 in each case. If x lies between 2000 and 2500, then what is the sum of its digits of x? First మనం LCM చేద్దాం. 2, 3, 4, 5 and 6 and 7. First 2, 5 and 3, 7. Next 2 table. 2 1 3 పోదు, 2 1s 5 అండ్ 3 పోదు 7. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ తీసుకున్నాం. 3 1s హియర్ 5, 3 1s అండ్ నెక్స్ట్ మిగిలిన ఎంత 2 ఇంటూ 2 ఇంటూ 3 5 ఇంటూ 7 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 420 వస్తుంది. అంటే ఈ 420 మనం ఎక్స్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి. అంటే 420 ప్లస్ ఎంత రిమైండర్ 1 చేస్తే ఆ వాల్యూ అనేది 2000 ఉండాలి. 5000 మధ్యలో ఆ వాల్యూ అనేది రావాలి అన్నట్టు. 2000 to 5000 మధ్యలో ఒక వాల్యూ ఎక్స్ వాల్యూ అనేది రావాలి. ఫస్ట్ మనం ఈ 4-2 ఉంటుంది కదా, ఈ 4-2ని మనం చేద్దాం. 4-2 టేబుల్లో 2 చేస్తే ఎంత 840 వస్తుంది. 3s ఎంత వస్తుంది? 1260 వస్తుంది. 4s 1680 వస్తుంది. 5s వచ్చేసి 2100. ఇక్కడ మనకు ఒక వాల్యూ వచ్చింది 210. ఇప్పుడు మనకి అంటే 2000 to 2500 మధ్యలో ఒక వాల్యూ వచ్చింది. ఎంత? 425s ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇది ఎంత వచ్చేసింది? ఓకేనా? 42 ఇంటూ 5s ప్లస్ 1s చేస్తే ఎంత వస్తుంది? 2100 ప్లస్ 1 అంటే ఎంత? 2101. ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏం అడిగిండు? మనల్ని సమ్ ఆఫ్ ఇట్ డిజిట్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నట్టు. సమ్ అంటే ఏంటి? అడిషన్ అన్నట్టు. 2 + 1 + 0 + 1 చేసేంత 2 3 4. ఆన్సర్ వచ్చేసి 4. ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైమా స్టడీస్.